ఏదైతే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది పీసీ ఘోష్ కమిషన్ నుంచి. సో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే కేసు పడే అవకాశం ఉందా? జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? లేదా హాజరు కాకుండానే కేసు నుంచి బయటకు వచ్చేస్తారంటారా? ఇక ఆయన నైటు తాగి పడుకుంటాడు, ఏం ఆలోచన చేస్తాడో ఆయన నిర్ణయానికే వదిలేయాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే నియంత. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ గారి. ఇంజనీర్లందరినీ కూడా పక్కన పెట్టి ఆయన డిజైన్ చేసి కట్టించుకున్నాడు కదా. 1000 కోట్లు. నేను పెద్ద ఏదో ఇంతవరకు నెహ్రూ గారు హయాంలో నాగార్జున సాగర్ కట్టిర్రు, శ్రీశైలం డ్యామ్ కట్టిండ్రు, జూరాల కట్టిండ్రు, ఇంకా చాలా ప్రాజెక్టులు కట్టిర్రు. కానీ వాళ్ళు ఎన్నడూ కూడా ఇంత ప్రచారం చేసుకోలేదు, ప్రధానమంత్రి అయ్యుండు కూడా. కానీ ఈయన కాళేశ్వరం ఒక్కగట్టే పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్, టీవీలలో పెద్ద పెద్ద యాడ్స్, అదంతా మీకు తెలిసే ఉంటుంది. మరి ఇన్ని చేసినైనా ఆయన బిడ్డ లిక్కర్ స్కామ్లో పడ్డప్పుడు అప్పుడు తెలియదా? మరి వాళ్ళ కుటుంబంలో 1000 కోట్లు దోసుకున్నారు కదా. ఈ ఒక్క కాళేశ్వరంది ఒకటి కలుగులో ఉన్నాయి ఎలకలు అని కలుగులో దూరినాయి. ఆ ఒక్కొక్క ఎలకని బయటికి తీసుకొస్తారు మా సీఎం రేవంత్ అన్న గారు. సో ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇది జూన్ 5కి అయితే హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో జూన్ 5కి ఆయన హాజరు అవుతారా లేకపోతే డుమ్మ కొట్టే అవకాశం? ఆయన న్యాయ సలహాలు తీసుకుంటాడు. ఆయనకు కూడా సీఎం చేసినోడు. ఎంతమంది న్యాయ సలహాలు తీసుకుంటాడు? సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉంటారు కదా, వాళ్ళ లాయర్లతోటి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకు పాజిబుల్ అయ్యి వాళ్ళకు అనుకూలంగా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరేమంటారు దీని గురించి? ఇది ఫస్ట్ నోటీస్ కాబట్టి 99% ఆయన అటెండ్ కాకపోవచ్చు. ఇన్ కేస్ అటెండ్ కాకపోయినా కానీ ఈడీ ఆఫీసులు అయితే వదలరు. ఇది గవర్నమెంట్ కక్ష కట్టి చేసిన పని కాదు. కాళేశ్వరం కూలిపోయిందనేది జగమెరిగిన సత్యం, అందరూ చూస్తున్నారు. ప్లస్ ఒక చిన్న ఎంక్వైరీ చేసి లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదైతే నీటిపారుదల మినిస్టరో లేకపోతే వాళ్ళ ఇంటి మనుషులు లేకపోతే పార్టీ మనుషులు ఎంక్వైరీ చేసి చేసిన ఎంక్వైరీ కాదు కదా ఇది. ఆఫీసర్స్ చేసిన ఎంక్వైరీలోనే ప్లస్ గవర్నమెంట్ ఈడీ ఆఫీసే ఇచ్చింది కాబట్టి ఆయన 100% వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఆయన తప్పున్నా తప్పు లేకపోయినా ఆయన తప్పు ఉంది ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ నిరూపించారు. ఆయన తప్పు లేదు అని చెప్పేసి నిరూపించుకొని మంచిగా హ్యాపీగానే వెళ్ళొచ్చు. బట్ ఆయన అయితే వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ జరిగింది. ఇప్పటి నుంచి అయినా కానీ ఏదైతే నోటీస్ ఈడీ ఆఫీస్ పంపించిందో దాన్ని త్వరితగతిన చేపట్టి ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా అవుతాడు. ప్రజల సొమ్ము అది, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తులు వాళ్ళ సొంతం కావు కాబట్టి 4 ఏళ్ళు సీఎంగా చేసిండు కాబట్టి దోసుకున్నాడు, దాచుకున్నది ఎట్లా బయటికి తీయాల్సిందే కదా. బయటికి తీసేవాళ్ళు ఉన్నారు కదా, అది ఎట్లా ఆయన ఎప్పుడో ఓసారి వాళ్ళు అవుతాడు. రాత్రి ట్యాంకి కడితే పొద్దుగాల కూలిపోయింది. రాత్రి చెరువులు కుంటలు ఏవి కబ్జాలు. ఒక చెరువు, చిన్న చెరువు ఉంటే నీళ్ళు ఉంటేనే ఇళ్ళల్లో నీళ్ళు, అవి లేకుండా మాయమైపోయినాయి. అన్నీ దోసుకున్నాడు. ఇప్పుడు ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ఆయన ఎట్లా అరెస్ట్ కావాల్సిందే, అవుతాడు కూడా ఎన్నడో ఒకనాడు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ప్రతిష్టాత్మకంగా స్థాపించింది బీఆర్ఎస్ పార్టీతో, అది వాళ్ళని నిలబెడుతుంది అనుకుంటే ఏదైతే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంతగా మేడిగడ్డ ప్రాజెక్టు వాళ్ళని చూపించింది ఆ ప్రభావం అయితే. సో పీసీ ఘోష్ కమిషన్ అయితే ఇప్పుడు విచారణ పిలిచింది కేసీఆర్ మీద. ఈడీ కమిషన్ వేయడం జరిగింది. జూన్ 5న హాజరు కావాలంటూ కూడా కమిషన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కేసులో కేసీఆర్ గెలుస్తారా లేకపోతే దాంట్లో శిక్ష అనుభవిస్తారా అనేది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఇలాంటి విషయాలు మాట్లాడుతున్న ప్రస్తుతం మొదలు చెప్పండి, ఏదైతే కమిషన్ నడుస్తారు కమిషన్ అయితే, సో కేసీఆర్ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకునేది అదే. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆ డిజైనింగ్, రీడిజైనింగ్, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి దాదాపు 80,000 కోట్లతోటి ప్రాజెక్టును తన రక్తాన్ని చెమటను దారపోసి తన ఆలోచనలతో నిర్మితమైన ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారు చెప్తున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విదేశాల్లో కూడా ప్రకటనలు ఇచ్చుకున్న పరిస్థితి మనం చూసినాం. గతంలో డిస్కవరీ ఛానల్లో కూడా వరల్డ్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని వీళ్ళు వీడియోలు చేసింది కూడా మనం చూసినాం. అటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ళు కాకముందే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈరోజు కుంగేలా చేసింది. కాబట్టి ఆ నిర్ణయాలకు కారకుడైన కేసీఆర్ ఖచ్చితంగా హాజరు కావాలి. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్కి హాజరై
ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా హాజరై సమాధానం చెప్పాలి. లేని పక్షంలో, హాజరు కాని పక్షంలో కేసీఆర్ తప్పు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క మేధావులంతా కూడా భావిస్తారు అనేది కేసీఆర్ అర్థం చేసుకోవాలి. రైట్, ఈ కేసు ఏదైతే ముస్లింలు అన్నట్టుగా హాజరవుతారా అనేది ఒక ప్రశాంతంగా ఒకవేళ హాజరైతే ఎలాంటి నిర్ణయం రాదు, ఎలాంటి ఇందులో చాలా మంది కూడా ఉన్నారు. ఇటు రాజంతో పాటు పలువురు మంత్రులు చేసిన మంత్రులు కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏమంటున్నారు, వీళ్ళందరూ ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉంది, వీళ్ళు ఎలా స్పందిస్తారు? గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత నాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది హరీష్ రావు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నది కేసీఆర్ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నది ఈటల రాజేందర్ గారు. సో ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు ఇచ్చింది ఈటల రాజేందర్ అయితే, ఈ ప్లాన్ మొత్తం అమలు చేసింది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే, దాని యొక్క పర్యవేక్షణ బాధ్యతలంతా కూడా టన్నుల లోపల నిలబడి పర్యవేక్షించింది అంతా కూడా హరీష్ రావు గారు. సో వాళ్లకు ఈ క్రెడిట్ అనుభవించినప్పుడు గతంలో ఈ ప్రాజెక్టు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని క్రెడిట్ అనుభవించింది కాబట్టి ఆడ తప్పులు జరిగినాయి అని ఈరోజు నిరూపితం అవుతుంది. కాబట్టి నిజంగానే ఆడ తప్పులు జరగలేదు, మేము మంచి చేసినాం, ఇప్పుడు ఇవన్నీ వచ్చేటి అనే ఆరోపణలే, నిజాలు కాదు. ఇందులో రాష్ట్రానికి లాభం జరిగింది తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ముగ్గురు మీద ఉంది. ఖచ్చితంగా రావాలి. ఈ ముగ్గురు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, వీళ్ళేం దైవదూతలు కాదు ఆకాశం నుండి ఊడిపడడానికి. ఎందుకంటే వాళ్ళు విచారణకు హాజరు కాకపోతే వాళ్ళని విడిచిపెట్టడానికి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఎన్నికై మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసింది కాబట్టి ఆ యొక్క బాధ్యతతోనే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి విచారణకు హాజరు కావాలి మీ ముగ్గురు. లేని పక్షంలో ప్రజలందరూ మిమ్మల్ని దోషుల లెక్కలు చూస్తారు. కేసీఆర్ అసెంబ్లీ డుమ్మగొట్టినట్టు డుమ్మగొడితే కుదరదు. హరీష్ రావు అబద్ధం మాటలు చెప్పినట్టు చెప్తే కుదరదు. ఈటల రాజేందర్ నేను బీజేపీ నాయకుడిని, నాకు సెంట్రల్ సపోర్ట్ ఉంది అని చెప్తే కుదరదు. మీరు నిజంగా ఏ తప్పు చేయనట్లయితే విచారణకు హాజరు కాండి, సమాధానాలు ఇవ్వండి, ప్రజలందరూ చూస్తారు. ఈటల రాజేందర్ అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ నుంచి వెళ్ళారు. అయినా కూడా ఫోటోలు పెట్టారు. మీరు పార్టీ మారినా సరే ఇప్పుడు మీరే ఉన్న రకాలు కాబట్టి మీరు విచారణకు రావడం కదా. సో ఇప్పుడు ఈటల రాజేందర్ ఎటు మాట్లాడే అవకాశం ఉంది? టీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి వేరే స్టాండ్గా మాట్లాడుతుంటే తెలంగాణ వస్తారు మాట్లాడుతారు, లేకపోతే నిజాలను కప్పి పెట్టే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు పార్టీ మారినా కూడా గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నా కూడా వారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది మాజీ మంత్రి అని. ఆ ప్రోటోకాల్ మోస్తున్నాడు కాబట్టి ఆ మాజీ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా వీరే నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకి వివిధ కార్పొరేషన్ల నుండి లోన్లు కావాలన్నా, ప్రభుత్వం నుండి నిధులు రావాలన్నా, వివిధ బ్యాంకుల నుండి నిధులు రావాలన్నా కూడా ఫినాన్స్ మినిస్టర్గా బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, ప్రాజెక్ట్కి ఏ విధంగా నిధులు మళ్లించిందని చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మరి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి గుడిబండలాగా మారని ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదైతే గ్రావిటీ ప్రకారం పారాల్సిన నీటిని తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనము పీఠభూమిలో ఉంటాం, ఎత్తులో ఉంటాం కాబట్టి గోదావరి నది మహారాష్ట్రలోనే త్రయంబకేశ్వరంలో నుండి ప్రారంభమై మన నది మన రాష్ట్రానికి కిందికి ఏ విధంగా ప్రవర్తిస్తున్న నదిని ఎందుకు ఈ యొక్క రీడిజైన్ చేసి ఎత్తిపోసి తెలంగాణ రాష్ట్రం మీద కరెంటు బిల్లుల భారాన్ని, తెలంగాణ రాష్ట్రం మీద ఆర్థిక భారాన్ని ఎందుకు మోపాల్సిన అవసరం వచ్చింది? చంద్రశేఖరరావు గారు చెప్పాలి. తన్నీరు హరీష్ రావు ఈ యొక్క కార్యాన్ని పర్యవేక్షించారు కాబట్టి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మేము ఉద్యమ బిడ్డలుగా చెప్పుకుంటూ ఈ ముగ్గురు కూడా మరి ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఈరోజు కాళేశ్వరం కట్టి ఇంత ఆగం చేసిందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. దుమ్మ కొడితే మాత్రం అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిలో విచారణకు హాజరు వీళ్ళు కాలేకపోయినారంటే ఇక వీళ్ళు ఒక దోషులుగానే మిగిలిపోతారు. డెఫినెట్గా హాజరు కావాలి, హాజరవుతారని ఆశిస్తున్నాం. ఏదైతే జస్టిస్ ఏసీ ఘోష్ కమిషన్ నోటీస్ ఇచ్చింది కేసీఆర్కి, సో జూన్ 5న హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడాలి మరి కేసీఆర్ హాజరు అవుతారా, ఈడీని ఎదుర్కొంటాడా, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసులో గెలుస్తాడా, లేకపోతే అందులో అరెస్ట్ అవుతాడా అనేది కొంచెం $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రజల ఒపీనియన్ మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. తప్పు చేశారు, ఒప్పుకోవాలి, హాజరు కావాలంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరాను కోటేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.